హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ అర్చన. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు క్లయింట్ నుంచి ఎంబ్రాయిడరీ హుక్ చేయమని ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందండి. మన ఛానల్లో నేను ఒక వీడియో పెట్టాను, ఎంబ్రాయిడరీ హుక్స్ యానివర్సరీకి కానీ బర్త్డేకి ఎలా చేసుకోవాలి అనేసి. ఆ వీడియో చూసి క్లయింట్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉంది అనేసి నాకు అయితే ఆర్డర్ ఇచ్చారు కానీ తనకైతే ఏ ఎంబ్రాయిడరీ టైప్ వెళ్ళాలి అనేసి ఐడియా లేదంట. సో నేనే కొన్ని రెఫరెన్స్ పిక్స్ పంపించాను. దాంట్లో నుంచి తను ఈ ఎంబ్రాయిడరీ హుక్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను ప్రీవియస్ వీడియో ఎంబ్రాయిడరీ హుక్కి చేసినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయండి, నేను యూజ్ చేసే మెటీరియల్ కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. నేను యూజ్ చేస్తున్న ఫ్రేమ్ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను. సెట్ ఆఫ్ 5 వచ్చాయి, 300 రూపీస్ అయితే పడింది. నేను యూజ్ చేస్తున్న ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ వచ్చేసి నేను లోకల్ ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకున్నాను. మన ఫ్యాన్సీ స్టోర్లో నార్మల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అని అడిగినా ఇస్తారు. ఇవి హాఫ్ పర్ల్స్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సెట్ ఆఫ్ 5 ఉన్నాయి, అరౌండ్ 250 అయితే పడ్డాయి నాకు. నీడిల్స్ వచ్చేసి నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనం కాటన్ క్లాత్ యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ నా దగ్గర కాటన్ క్లాత్ ఉంది, సో అదే యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే మెటీరియల్స్ అన్నీ చూపించాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫ్రేమ్కి అయితే క్లాత్ని బాగా ఫిక్స్ చేసిన తర్వాత ఇలాంటి రౌండ్ స్టెన్సిల్ అయితే ఉంది. దాంతో మనకి నచ్చిన సైజెస్ అయితే వేసుకోవచ్చు. నేను కొన్ని లార్జ్ సైజ్, కొన్ని స్మాల్ సైజ్ సర్కిల్స్ అయితే వేసుకున్నాను. నేను దీనికి వచ్చేసి టోటల్గా 2 ఎంబ్రాయిడరీ టైప్స్ యూస్ చేస్తున్నాను. ఒకటి ఓవెన్ రోజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్లై స్టిచ్ మనము లీవ్స్కి అయితే యూజ్ చేస్తాము. మనం ఓవెన్ రోజ్కి మనం ఆడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఐదర్ 3 కానీ 5 కానీ, లార్జ్ సర్కిల్ అయితే 7 అన్న తీసుకోవచ్చు. ఆడ్ నెంబర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారా? బాగా అబ్జర్వ్ చేయండి, మీరు వీడియో అర్థమవుతుంది. మనం స్టార్టింగ్లో 3 లైన్స్ లాగా స్టిచ్ చేసాం కదా, మనం నీడిల్ని ఆల్టర్నేట్ లైన్స్ నుంచి తీయాలి. సో దట్ మనకి రోజ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. నేను ఇప్పుడు స్లోగా చూపిస్తాను, చూడండి. ఫ్లవర్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్లై స్టిచ్ అనేసి, దాన్ని నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి, మీకైతే అర్థం అవుతుంది. లీఫ్ ఎంబ్రాయిడరీకి ఇది ఒక్క టైపే కాదండి, చాలా టైప్స్ ఉన్నాయి లీవ్స్ స్టిచ్చింగ్కి. నేను అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేసి. ఈ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ కంప్లీట్ చేయడానికి నేనైతే 4 to 5 days టైం తీసుకున్నాను. ఎందుకంటే నేను కంటిన్యూగా ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ చేస్తూ లేను, నా వర్క్ కూడా మేనేజ్ చేస్తూ ఇది కూడా చేశాను. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వాళ్ళ హస్బెండ్ బర్త్డే అయితే కంప్లీట్ అవుతుందండి. నేను ముందే ఎందుకు అప్లోడ్ చేయలేదంటే తను సర్ప్రైజ్గా ఇవ్వాలనుకుంటుంది. సో నేను వీడియో అప్లోడ్ చేస్తే తను చూస్తారేమో అనేసి నేనైతే అప్లోడ్ చేయలేదు.
ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి బ్యాక్ సైడ్ అంత నీట్గా ఉండదు కదా. సో నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ పెట్టి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకంటే క్లయింట్ అయితే ప్రైస్ అడిగారు. నేను ఏ బేసిస్ మీద ప్రైస్ చెప్పాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి అనేసి అయితే నాకు జీరో నాలెడ్జ్ ఉండే. సో అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ అమెజాన్లో కూడా చూశాను. అమెజాన్లో కస్టమైజ్డ్ అయితే ఉంది. సో దాన్ని బట్టి ప్రైజింగ్ వేద్దాము అనుకున్నాను. కానీ ఇన్స్టాలో అయితే అరౌండ్ 1800 అలా చూపిస్తుంది. అమెజాన్లో మనకైతే 1000 రూపీస్ చూపిస్తుంది. కానీ ఎందుకో అంత ప్రైజా అని అనిపించింది. సో నా ఫస్ట్ క్లయింట్కి నేనైతే నా మెటీరియల్కి ఎంతైతే అమౌంట్ పడిందో అంతే తీసుకుందాము, ప్లస్ నేను చేసిన వర్క్కి ఒక 200 ఎక్స్ట్రా తీసుకుందాము అనుకున్నాను. ఎంబ్రాయిడరీ హుప్స్లో గిఫ్టింగ్ పర్పస్కి చాలా టైప్సే ఉన్నాయి. నేనైతే ఫోటో పెట్టి చేశాను కదా, దీంట్లో మనం నేమ్స్ పెట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆర్ యానివర్సరీకి అయితే వాళ్ళ యానివర్సరీ డేట్ని క్యాలెండర్ లాగా వేస్ట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా బిజినెస్కి యూజ్ అవుతుంది, ఇలాంటి సిరీస్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ కూడా చూపిస్తాను. ఇదైతే బెస్ట్ హౌస్ వైఫ్స్కి అయితే చాలా బెస్ట్ బిజినెస్ ఆప్షన్ అండి. మీకు జస్ట్ బేసిక్ ఎంబ్రాయిడరీ వస్తే చాలు, మీ అంతటా మీరే ఎంబ్రాయిడరీ హెయిర్ క్లిప్స్, ఎంబ్రాయిడరీ రబ్బర్ బ్యాండ్స్ ఇలా చాలానే చేయొచ్చు. అవి ఎలా చేయాలి అనేసి మన ఛానల్లో నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతానండి. ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుంటారా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో అనేసి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ చేయడానికి, అదే నాకు బూస్టింగ్. ఎవరన్నా ఎంబ్రాయిడరీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను బేసిక్ స్టిచ్చెస్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది ఇప్పుడు అయితే ట్రెండింగ్లో ఉంది. లైక్ మనం కుర్తీస్కి కూడా మన చేతులతో మనమే చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవచ్చు. ఆర్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి ఇచ్చుకోవచ్చు. బిజినెస్ ఎవరైనా హౌస్ వైఫ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు రైట్ టైం అండి. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లయింట్ కూడా చాలా సాటిస్ఫైడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రియేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.